అదైతే మరీ దారుణం అండి నిజంగా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేయాలి అలాంటి ట్యాంపరింగ్ నీకు ఈవీఎం అలా కాదు, వాళ్ళకి అవకాశం ఉంది కదా, ఎందుకు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేశాడంట? అలా కాదు రవి, మాట చెప్తాను నేను. ఈవీఎంల మీద అనుమానం ఉంది అందరికీ, నాకు కూడా అనుమానం ఉంది. అది ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనే అపోహ అనుమానాలు ఉన్నాయి. దేశంలో సగం మందికి అనుమానాలు ఉన్నాయి. ఉన్నప్పుడు భారత ప్రధాన ఎన్నికల కమిషన్ ఆ అపోహలు అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎన్నికల కమిషన్ మీద ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే వారు బాబు ఇవన్నీ జరగవరా బాబు అని చెప్పాలి క్లియర్గా. వాళ్ళు నమ్మట్లేదు అనుకో, ప్రత్యక్షంగా నిరూపణ పెట్టాలి. వాళ్ళు అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నారు, అవునా లేదా? ఈ గోళ అంతా ఎందుకు అనుకుంటే బ్యాలెట్ పెట్టవచ్చు కదా, తప్పే ఉంది. ఏ గొడవ లేదుగా, ఎంత ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు దేశం ఇప్పుడు 7 సార్లు 8 విడతలుగా పెట్టారు, సిగ్గు లేదు వీళ్ళకి. ఒక ఎలక్షన్ కూడా 2-3 విడతల్లో పూర్తి చేయలేకపోతున్నారు వీళ్ళు. 7-8 విడతలు పెట్టారు, ఇంకో 4 విడతలు పెడతారు, ఏమవుద్ది? అవునా కదా. అంటే సెక్యూరిటీ రీజన్స్ అంటున్నారు ఏమన్నా అంటే, అదే అందుకని ఇంకో 2 విడతలు ఎక్కువ పెడతారు. ప్రజల అనుమానం ఇప్పుడు ఇది ఎలక్షనా సెలక్షన్ అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పనికిమాల వాళ్ళందరూ ఏమంటారు, ఓడిపోయినాడు ఘోరంగా ఓడిపోయి ప్రజలు కొట్టేద్దరు ప్రజలు పట్టుకుని. నీకు యాక్చువల్గా అయితే టీడీపీ ఏం ఆలోచించిందంటే జనసేన పొత్తు వెళ్ళక్కలేదు. టీడీపీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పనికిమాల దద్దమ్మ, చంద్రబాబు నాయుడు గారు పనివాడు. నీకు పనివాడు కావాలా, పనికిమాల వాడు కావాలా? నీకు మామూలుగా సాధారణ పౌరుడు కావాలి చెప్తారు, నీ ఇంటికాడ మంచి పనివాడు ఉండేవాడు అండి. నువ్వు శుభ్రంగా పని చేయించుకునేవాడు, నువ్వు చెప్పింది చెప్పంది కూడా చేసేవాడు. ఆ పని చేస్తమే కాకుండా మీ దొడ్లో కూరగాయలు గట్ట పెంచి ఇదిగోండి బాబు మంచి లేత వంకాయలు ఏం పట్టుకొచ్చిపోడు, ఇదేదో భలే ఉందరా బాబు అనుకునేవాడు. ఈ లోపల ఒక ఆవిడ వచ్చింది, కరోనా తీసుకొచ్చింది. వాడు ఏడుపు మొహం వేసుకుని దిక్కులు చూస్తున్నాడు, బెత్తర చూపులు చూస్తున్నాడు. అయ్యి వాళ్ళ బాబు చచ్చిపోడండి, వాళ్ళ చిన్నాన్ని కూడా మొన్న చంపేశారు, ఈయన్ని కూడా చంపేస్తాను చూస్తున్నారు, ఓ శాన్సేమ్ ఉండయా మీ ఇంట్లో పని పెట్టుకోమన్నాడు. ఇటు దొంగతనాలు చిన్న దొంగతనాలు జైల్లో కట్టి వెళ్ళి వచ్చాడు అని చెప్పి అడిగిన సిగ్గు లేకుండా. అప్పుడు మీరేం చేయాలి, వద్దమ్మ వెళ్ళి అని చెప్పాలి. అలా చెప్పకుండా మీకు స్థిమితంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంది హాయిగా. సర్లే ఒక ఛాన్స్ అడుగుతున్నాడు కదా అని పెద్ద రాయల్గా నన్ను కదా అడిగిందని చెప్పి ఇచ్చారు, పెట్టుకున్నారు పనిలో అని పంపన్నారు. బాగా పని చేసేవాడిని, ఎక్కువ టైం పని చేసేవాడిని, మీకు ఆదాయం సమకూర్చేవాడిని, మీరు చెప్పినా చెప్పకపోయినా చేసినట్టు పంపన్నారు. వీడు వచ్చాడు, పొద్దున్నే లేకడం, ఆడి గది నుంచి బయటికి రాడు, పైగా మీ ఇంట్లో పర్సులో ఉంగరాలు అవి దుబ్బెత్తున్నాడు, వాచీలు అయ్యి. ఈ థియేటర్ నడితే కొడుతున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆడు ఎక్కడున్నారా బాబు, ఆడు రావాలరా బాబు అనుకుంటారు సహజంగా. అదే చేశారు సింపుల్ ఆంధ్రప్రదేశ్లో, వెరీ సింపుల్. దీని వేరే ఎగ్జాంపుల్ అక్కర్లేదు. అప్పుడు దీనికోసం ఇంకోళ్ళు తోడక్కర్లేదు. కానీ ఎంతకైనా మంచిది పవన్ కళ్యాణ్ గారు సౌహృదయంతో ఇగోకు పోకుండా పెద్ద మనిషిలా వ్యవహరించి కలిసి వచ్చాడు. కలిసి వచ్చిన కలుపుకోవడం విజ్ఞత. ఇద్దరికి లాభం వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ గారు 70% నెగ్గాడు, 21 నెగ్గాడు. ఇది చరిత్ర రికార్డు సృష్టించాడు. నేను రికార్డు ఫాలో అవ్వని రికార్డు సృష్టిస్తా అన్నాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు. ఇలాంటివన్నీ ఆయన సినిమాలో చెప్పుండే మొత్తం నిజమైనవి. పైగా అతను కెలికరీళ్ళు, అతను నార చుట్టూ నాడుబోమని చెప్పాను నేను. అతను మందు పాత్ర కూడా ఉన్నాయి, అందుకే కాలు ఎడితే తీలేడు ఉండలేడు. ఆయన కెలుక్కున్నారు అనవసరంగా, చేతిలో పేలిపోవడానికి. చేతిలో నిజమే.